ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని పట్టించుకోవడం లేదు అంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద రైతులను ఉద్దేశించి అసలు కూటమి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేస్తుంది అన్నట్లుగా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, నిజంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని రైతులను పట్టించుకోవడం లేదా అంటే ఏం చెప్తారు? సో తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద రైతు వ్యతిరేక అనేటువంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం వైఎస్ ఫ్యామిలీ చేస్తూ వస్తుంది. ఓకే. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన మీద రైతు వ్యతిరేక అనేటువంటి ముద్ర వేశారు. ఓకే. ఆయన రైతు వ్యతిరేక అని, ఆయన వ్యవసాయం దండగన్నారని, తర్వాత సబ్సిడీలు ఎత్తేయాలని చెప్పేసి అన్నాడని, ఇలా ప్రజల్లోకి తీసుకెళ్ళి నమ్మించగలిగారు. దాన్ని తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది మొదటి నుంచి కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి నాకు కొంతవరకు పర్సనల్గా తెలుసు, పూర్తిగా కాకపోయినా. ఆయన బేసిక్గా ఏదైనా సమస్య ఉన్నప్పుడు స్పందిస్తారు. ఓకే. ఇమీడియట్గా స్పందిస్తారు. అయితే అక్కడికి సమస్యని తీసుకెళ్లేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. ఆ వ్యవస్థ కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సమస్యని పరిష్కారం చూపుతారు. పరిష్కారం ఆయనకు ఓపిక కూడా ఉంది. సమస్యలు ఏంటి, ఆ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది సొల్యూషన్ ఆయన చెప్పగలరు కూడా. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చారు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు నిరూపించండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను, నేను ఎక్కడ అన్నాను అని చెప్పేసి అడిగితే ఒక్కరు కూడా ఆధారాలతో చూపించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పటికి కూడా, ఇవాళకి కూడా. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పాట పాడుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా సేమ్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదు చేశారో సేమ్ దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తుంది. నిజంగా కూడా వ్యవసాయం దండగా అని చెప్పేసి ఆయన అనలేదు ఆ రివ్యూ మీటింగ్లో. ఎందుకంటే ఆ వ్యవసాయం దండగా అన్నాడని చెప్పి రాసినటువంటి పత్రికలో నేను 10 సంవత్సరాలు పనిచేశా. ఆ రాసినటువంటి జర్నలిస్ట్ కూడా నాకు కొలీగే. మాకు తెలుసు వాస్తవం ఏం జరిగింది అనేది. ఓకే. ఇన్ కెమెరా మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1999 to 2004 మధ్యలో ఇన్ కెమెరా మీటింగ్లో ఆయన అన్నది ఏంటంటే, ఇన్ కెమెరా మీటింగ్ అంటే మన జర్నలిస్టులు ఏమి ఉన్నాం, వాళ్ళు ఎవరో చెప్తే మనకు తెలుస్తుంది. అక్కడ జరిగింది ఏంటంటే, అప్పట్లో ఏ రంగానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కరువు పరిస్థితుల్లో ఐటీ రంగానికి మనం ప్రాధాన్యత ఇస్తే రాబోయేటువంటి రోజుల్లో అన్ని కుటుంబాలు బాగుపడతాయి. వ్యవసాయం కన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇస్తే బెటరు. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, పంటలు పండినటువంటి సిచ్యువేషన్ ఉంది, కరువు సిచ్యువేషన్ ఉంది. ఇలా మాట్లాడుకున్నాడు. ఐటీని ప్రమోట్ చేద్దాము అని. అది వ్యవసాయం దండగా అన్నారు ఈయన అనే యాంగిల్లో హెడ్డింగ్ పెట్టేసి రాసేస్తారు. రాజు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డదనే యాంగిల్లో అనుకుంటారు కదా. ఆ టైప్లో మనం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఐటీ రంగాన్ని మనం ప్రమోట్ చేస్తేనే రాబోయే రోజుల్లో మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పి ఆయన అన్నటువంటి మాటని వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, వ్యవసాయం దండగా అన్నాడు అనే యాంగిల్లో ఫోకస్ చేసేసారు. అది ఈయన క్యారీ అయిపోయింది, ఆయన జీవితంలో అది క్యారీ అయిపోయింది అలా. వ్యవసాయ వ్యతిరేకి పైగా మనసులో మాటని ఒక పుస్తకం ఎవరో రాశారు. దాంట్లో ఈయన ఏదో సబ్సిడీలు ఎత్తేయాలి రైతులకి అని చెప్పి ఈయన ఏదో చెప్పినట్టు ఆ పుస్తకంలో రాశారు. ఆ రాసిన వాళ్ళు ఎవరో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ఆలోచన ఏదైనా ఉన్నా కానీ పుస్తకంలో రాయమని చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు ఎవరో రాశారు, దానికి ఈయన ఏదో ఆయన పేరు ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఆ పుస్తకంలో రాసిన దాన్ని ఈయన సబ్సిడీలు ఎత్తేమన్నారు రైతులకి, కాబట్టి రైతు వ్యతిరేకి అనేటువంటి ముద్ర ఆయన మీద వేసేసారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ప్రాజెక్టులు కానీ, విడుదల చేసినట్టు నిధులు కానీ, వీటిని కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 2019 నుంచి 2024 వరకు ఎన్ని నిధుల్ని ఇరిగేషన్కి కేటాయించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 15 నెలల్లో ఆయన హంద్రీనివా నీళ్లు తీసుకెళ్లారు, కుప్పం దాకా తీసుకెళ్లారు. కృష్ణా జిల్లా నుంచి శ్రీశైలం నుంచి 780 కిలోమీటర్లు
15 నెలల్లో తీసుకెళ్లారు కదా, అది ఎంత మనం చూస్తున్నాం కదా. మరి వ్యవసాయం దండగా అంటే మరి ఆ పని ఎందుకు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? తర్వాత మీకు 1995 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో పనులు లేకపోతే రైతులకి, రైతు కూలీలకి పనులు లేకపోతే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఈయన మీద ఆధారపడినటువంటి సందర్భంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆయన ఫుడ్ పర్ వర్క్ బియ్యం తీసుకొచ్చారు. అంటే పని చేస్తే బియ్యం, అప్పుడు తినడానికి తిండి లేదు, 7 సంవత్సరాల వరుసగా కరువు. ఫుడ్ పర్ వర్క్ బియ్యం అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇచ్చారు. శ్రమదానం, తర్వాత ఫుడ్ పర్ వర్క్ అంటే పని చేసి బియ్యం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రజల మీద ప్రేమ లేకపోతే, సేవ చేయాలనే ఆలోచన లేకపోతే, వ్యవసాయదారుల మీద లేకపోతే మరి ఎందుకు చేస్తారు ఫుడ్ పర్ వర్క్? తర్వాత పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరలు లేకపోతే అప్పుడు ఆయన రైతు బజార్లు పెట్టారు. రైతు బజార్లు పెట్టినటువంటి ఆలోచన ఆయనకే వచ్చింది. రైతు బజార్లు పెట్టారు. అప్పుడు వినియోగదారులకి అలాగే రైతులకి మధ్య రేటు పెరిగితేనేమో వినియోగదారులు గగ్గోలు పెడతారు, రేట్ లేకపోతేనేమో రైతులు నష్టపోతారు. అందుకని రైతు బజార్లో పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ అనే దాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. ధరల స్థిరీకరణ నిధి అనేది అసలు పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో ఆయన ఆ విధంగా చేస్తూ రైతు బజార్లు ఇలాంటివన్నీ పెట్టి డ్వాక్రా వాళ్ళని ప్రోత్సహించి ఆ ఉత్పత్తుల్ని మహిళల్ని ఆర్థికంగా స్వావలంబనం కోసం ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. అంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ ఏందని చెప్తున్నాను నేను. ఇప్పుడు తాజాగా తీసుకుంటే ఇప్పుడు తోతాపురి మామిడికి సంబంధించిన ఇష్యూ వచ్చింది కదా. తోతాపురి మామిడికి సంబంధించిన ఇష్యూ వస్తే ప్రభుత్వం కొనుగోలు చేసిందా లేదా? కిలో మినిమం 12 రూపాయలకి కొనండి అని చెప్పారు కదా. 8 రూపాయలు ఉంటే ఆ మిగతా 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి కొనిచ్చారు కదా. అలాగే యూరియా సమస్య వస్తే ఇప్పుడు 800 రూపాయలు యూరియా వాడనటువంటి రైతులకి 800 రూపాయలు ఇచ్చేస్తాము అని చెప్పారు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన అనౌన్స్ చేశారు కదా. యూరియా వాడటం అనేది అవసరానికి మించి వాడుతున్నారు అనేది వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అవసరానికి మించి వాడటం కారణంగానే రైతులు ఈ డిమాండ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ దీన్ని ఇతరత్ర అవసరాలకు వాడుతున్నారు. ఇది ఫ్యాక్టరీల్లో వీటిలో వాడుకుంటున్నారు, బ్లాక్లో అమ్ముకుంటున్నారు. కాబట్టి ఈ యూరియా వాడకుండా సేంద్రియ ఎరువులతోటి కనుక వ్యవసాయం చేస్తే, యూరియా బస్తా కొనకుండా మీరు కనుక వ్యవసాయం చేయగలిగితే యూరియా బస్తాకు బదులు 800 రూపాయలు నేను ఇస్తానని చెప్పి అంటున్నాడు ఆయన. ఒకటి ఇప్పుడు లేటెస్ట్గా టమాటాలకి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశాడు. టమాటాలు కిలో 1.5 రూపాయి, ఉల్లిపాయలు కిలో 3 రూపాయలు 4 రూపాయలకు అమ్ముతున్నారు, సో రైతులు నష్టపోతున్నారు అనేటువంటి ఒక ట్వీట్ ఆయన చేశాడు. ఆయన ట్వీట్ చేయకముందే చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ని రంగంలో దింపారు. మార్కెట్ని రంగంలో దింపి దాదాపు 1 వారం రోజులు అయింది. మార్కెట్ రంగంలో దిగి ఒకవేళ మీరు కిలో 12 రూపాయలకు తగ్గితే ఆ అమౌంట్ ఇచ్చేయమని చెప్పింది. ఉల్లిపాయలకి 12 రూపాయలకు 1200, 45 బస్తాలది 1200 కొనమని చెప్పాడు. సో ఆ తగ్గితే కనుక అమౌంట్ మార్కెట్ ఇస్తుంది. అలాగే టమాటాలకు సంబంధించి కూడా ఆయన గిట్టుబాటు ధరలకు పోను మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చేయమని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు దీని మీద ఈయన ట్వీట్ చేశారు. సో రైతుల పట్ల ఆయనకి శ్రద్ధ లేకపోతే ఒకవేళ మరి ఇన్ని చేయరు కదా, ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నారు కదా. కాకపోతే కొన్ని తప్పులు దొరుకుతున్నాయి ప్రభుత్వం తర్వాత, కొన్ని తప్పులు దొరుకుతాయి. ఎందుకు దొరుకుతున్నాయి అంటే ఆయన చుట్టూ ఉండేటువంటి వ్యవస్థలో కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి రిపోర్ట్ని సకాలంలో ఆయనకి స్పష్టంగా అందజేయలేకపోతున్నారు. ఆ కారణంగా ఒకవేళ డిలే అయితే కావచ్చేమో కానీ రైతు వ్యతిరేక అయితే కాదు. ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన రైతు వ్యతిరేక ఎలా అవుతారు? ఓకే. సో ఇప్పుడు ఇంకొక ప్రచారం చేస్తున్నారు, ఈయన ఎప్పుడు వచ్చినా రైతులకు గిట్టుబాటు ధర ఉండదని. అదొక సెంటిమెంట్ని మళ్ళీ మొన్నటి వరకు ఏం చేశారు, లాస్ట్ ఎలక్షన్ వరకు 2024 ఎలక్షన్ ముందు వరకు ఈయన వస్తే వర్షాలు పడవని చెప్పి చేశారు. అది 2014 నుంచి 2019 వరకు వర్షాలు పడ్డాయి. ఇక అది నమ్మే పరిస్థితి లేదు ప్రజలు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఇప్పుడు కొత్తగా ఒక సెంటిమెంట్ తీసుకొస్తుంది, ఆయన వస్తే రైతులకు గిట్టుబాటు ధర ఉండదు అని చెప్పి. సో ఇలాంటి కొన్ని రాజకీయంగా కొన్ని అంశాలని, విధానపరమైన అంశాల మీద ఫైట్ చేయొచ్చు, కానీ ఈ సెంటిమెంట్ని లేదా నిజంగా ఆయన చేస్తున్న దాంట్లో ఏదైనా లోపం ఉన్నప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు యూరియా ఉంది, యూరియాకి సంబంధించి ఆల్రెడీ నడ్డా గారితో మాట్లాడారు. ఇమీడియట్గా నడ్డా గారు ఏం చేశారు, కాకినాడ దగ్గరికి
వచ్చింది, కంటైనర్ వచ్చింది, దాంట్లో 40,000 టన్నులు తీసుకోండి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు ఆ 40,000 టన్నులు ఎవరికో ఇచ్చేసారని చెప్పి ప్రచారం మొదలు పెడుతున్నారు. కానీ అఫీషియల్గా అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన మాకు 50,000 టన్నులు యూరియా ఆల్రెడీ ఉంది, రైతులకు సరిపడా మేము యూరియా ఇస్తాం, అనవసరం ప్రచారాన్ని మీరు నమ్మొద్దని చెప్పి ఆయన చెబుతున్నారు. మరి ఎవరిది నమ్మాలి మనం ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ చేసింది నమ్మాలా, ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసింది నమ్మాలా? ఒకవేళ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు 50,000 టన్నులు మా దగ్గర ఉంది, మీరు ఎంత కావాలంటే తీసుకెళ్ళండి. సో అంటే ప్రచారం అనేది ఎలా ఉంటుందంటే, నేను ఇందాక చెప్పాను, అప్పటి నుంచి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి మీద రైతు వ్యతిరేక అని. యాక్చువల్గా ఆయన ఐటీని ప్రమోట్ చేయడం ఆయన చేసినటువంటి ద్రోహం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ రోజు హైటెక్ ముఖ్యమంత్రి ఆయన అసలు కింద వాళ్ళు బట్టరు అనేటువంటి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. హైటెక్ ముఖ్యమంత్రి, టెక్నాలజీలో ఆయన మించిన వాళ్ళు లేరు. టెక్నాలజీలో నా గురువు అని చెప్పి మోడీ గారే చెప్పారు కదా చంద్రబాబు గారి గురించి. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది టెక్నాలజీ పరంగా నేనే నేర్చుకున్నానని చెప్పి బహిరంగ నరేంద్ర మోడీ గారే చెప్పారు కదా. కొత్తగా మనం చెప్పేది ఏముంటుంది? కాకపోతే దానికి ప్రాధాన్యత అప్పట్లో ఇచ్చారు కాబట్టి రైతు వ్యతిరేకంగా ముద్ర వేశారు. కానీ రైతు వ్యతిరేకంగా చేయలేదు ఆయన. రైతు బజార్లు ఎందుకు పెట్టారు? మరి ఎవరి కోసం పెట్టారు రైతు బజార్లు? ఇవన్నీ సో రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఎవరు పరిచయం చేశారు? సో ఇవన్నీ ఒక చరిత్రలో కొన్ని అంశాలు మరుగున పడుతున్నాయి. ఆ కారణంగా ఆయన మీద రైతు వ్యతిరేకమైన ముద్ర ఉంది. ఇప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ముద్ర వేసుకుంటూ వచ్చారో ఆ ముద్ర వేయడానికి ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ప్రజల నుంచి స్పందన రావట్లే వాళ్ళకి. ప్రజలు మీరు రండి పోరాడదాం అంటే రావట్లే ఎవరు. సో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఏం చేశారనేది ప్రాజెక్టులు, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్టులకి ఎంత కేటాయించారు, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులకి ఎంత కేటాయించారు లెక్క చూస్తే అర్థమవుతుంది. వితౌట్ లెక్క లేకుండా, అంటే లెక్క బడ్జెట్లో ఎంత కేటాయించారు ఏంటి అనేది లెక్క చూడకుండా ఊరికే ఆయన రైతు వ్యతిరేక అంటే పోలవరం కోసం మరి ఎందుకు ఆయన అంతగా పోరాడుతున్నారు ఆయన రైతు వ్యతిరేక అయితే? సో కొంచెం రీథింక్ చేయాలి. డీకోడ్ చంద్రబాబు నాయుడు లాగా ఆయన గురించి కొంచెం రీథింక్ చేయాలి. రీథింక్ ఆయన రైతు వ్యతిరేకి కాదు, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఇవాళ ఆయన టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ ఇరిగేషన్కి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్కి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.